హాయ్ అండి. మనం మటన్ కర్రీ ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఇంచు అల్లం ముక్క, ఇంకా 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న మటన్ను కుక్కర్లో వేసి అందులో పసుపు, మటన్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపటికి మటన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా కుక్ అవుతుంది. దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కాస్త అందులోని వాటర్ ఇంకిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని మటన్లో వేసి ఒక 2 స్పూన్స్ కారం వేసి బాగా కలపాలి. చూసారు కదండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కారం పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత కూర ఉడకడానికి సరిపడా వాటర్ నేనైతే 2 గ్లాస్ ఆఫ్ వాటర్స్ వేస్తున్నానండి. వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదండి, గ్యాస్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసి బాగా కలపాలి. ఇంకా కుక్కర్లో ఉన్న వాటర్ అంతా గ్రేవీ దగ్గర పడేంత వరకు కొంచెం ఉడకనివ్వాలి. ఆ తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి పెట్టాలి. చూసారు కదండి, మటన్ చాలా మెత్తగా ఉడికింది. ఇంట్లో మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయ్యింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.